మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరొక ట్విస్ట్ నెలకొంది. తన ఆస్తులో ఉన్న వారిని ఖాళీ చేయించాలంటూ ఆయన రంగారెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని కంప్లైంట్లో పేర్కొన్నారు. తన నివాసంలో ఉన్న వారందరినీ వెంటనే వెకేట్ చేసి తనకు అప్పగించాలని న్యాయస్థానాన్ని ఆయన ఆశ్రయించారు. కొన్ని రోజులుగా ఆయన తిరుపతిలోనే ఉంటున్నారు. జల్పల్లి ఇంటిలో మంచు మనోజ్ నివాసం ఉంటున్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని ఫిర్యాదులో మోహన్ బాబు పేర్కొన్నారు. మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు. పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తులపై నివేదిక కలెక్టర్ తీసుకున్నారు. జల్పల్లి ఇంటిలో ఉంటున్న మంచు మనోజ్ కు జిల్లా కలెక్టర్ నోటీస్ ఇచ్చారు. మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అయితే గత కొన్ని రోజులుగా మంచు మోహన్ బాబు అయితే తిరుపతిలో ఉంటున్నారు. మరోవైపు జల్పల్లి ఫామ్ హౌస్ లో మంచు మనోజ్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరి ఆస్తుల్ని ఖాళీ చేయడానికి ఏం చేయబోతున్నారు? గతంలో కూడా మంచు మోహన్ బాబు మనోజ్ మీద పగడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చారు. తన ఇంట్లో అక్రమంగా కూడా మనోజ్ ఉన్నారు, వెంటనే ఆయన్ని ఖాళీ చేయించమని కూడా అప్పట్లో ఆయన ఫిర్యాదు కూడా చేశారు. ఇదే కేసు మీద కూడా మనోజ్ పైన కేసు కూడా నమోదైంది. మరోవైపు మంచు మనోజ్ చేసినటువంటి ఫిర్యాదులు అనుగుణంగానే మోహన్ బాబు పైన కేసు నమోదై, అలాగే విష్ణు పైన కూడా కేసు నమోదైనటువంటి నేపథ్యంలో తాజాగా ఈ గత వారం నుంచి కూడా చూస్తున్నాం. ఎప్పుడైతే సంక్రాంతి సంబరాలలో పాల్గొనడానికి మంచు మనోజ్ తిరుపతికి వెళ్ళాడో, తిరుపతిలో జరిగినటువంటి గొడవ, అక్కడ మళ్ళీ పరస్పరం కూడా ఫిర్యాదులు చేసుకోవడం, తర్వాత నిన్న నుంచి కూడా చూస్తున్నాం ట్విట్టర్ వేదిక కూడా ఇటు మంచు విష్ణు కానీ ఇటు మనోజ్ కానీ ఇద్దరు ట్విట్టర్లో ఇండైరెక్ట్గా ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎవరైతే మోహన్ బాబు నిన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి ఒక లెటర్ రాసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. జల్పల్లిలో తన స్వహస్తాలతో నేను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఇల్లు ఉంది, దాంతోపాటు కొంతవరకు కూడా భూమి ఉంది. కాబట్టి దాన్నంతా కూడా మనోజ్ అక్రమంగా కూడా అనుభవిస్తున్నాడు. నా వయసు కూడా దాదాపు 70 ఏళ్ళ పైబడి వచ్చింది. సిటిజన్ యాక్ట్ ప్రకారము నా ఆస్తులు నాకు కావాలి, ఎందుకంటే నేను అక్కడ ఉండడానికి లేకుండా చేశారు, నన్ను బయటకు పంపించేశారు. నాకు వేరే ప్లేస్ లేకుండా నేను ఇటు తిరుపతిలో ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే వెకేట్ చేయించి నా ఆస్తులు నాకు తిరిగి అప్పగి చెప్పాలనేసి కూడా ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి లెటర్ రాసినట్టుగా మనకు సమాచారం పొందింది. దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేద్దామనేసి కూడా ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఇదే కేసులో మంచు మనోజ్ కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి కూడా నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మీకు అక్కడ ఉండడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, అక్కడ మీకు ఏమన్నా హక్కులు ఉన్నాయా ఏంటన్న దానిపై కూడా మొత్తం నోటీసులో ఇచ్చినట్టుగా తెలుసు. ఏమన్నా ఉంటే అవి మాత్రం పత్రాలు తీసుకురండి అనేసి కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటీవల కాలంలో కూడా మనం చూసే ఇప్పటికే మంచు మోహన్ బాబు పైన ఒక జర్నలిస్ట్ పైన దాడి చేసినటువంటి కేసు కూడా ఒకటి ఆల్రెడీ పెండింగ్లో ఉంది. దానితో పాటు మంచు మనోజ్ని కొట్టించినటువంటి కేసు కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు తాజాగా ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ని వీరి కుటుంబము ఆశ్రయించి నేపథ్యం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మంచు మనోజ్ ఏ రకంగా సమాధానం చెప్తాడనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే గత గంటకు ముందు కూడా మనం చూసాం మంచు మనోజ్ వచ్చి మంచు విష్ణుని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం అందరం కూడా కలిసి కూర్చొని మాట్లాడడానికి రెడీగా ఉన్నాం, మీ వాళ్ళని ఎంతమందినైనా తీసుకురండి, నేను కూడా సింగిల్గా వస్తాను అంటూ కూడా ఆ మీనింగ్ వచ్చేలాగా కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో దీనిపైన కూడా ఇప్పటికే మంచు విష్ణు కూడా మరి కాసేపట్లో కౌంటర్ సంబంధించినటువంటి ట్వీట్ కూడా వేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఏదైనప్పటికీ ఇప్పుడు అన్నదమ్ముల మధ్య సవాలు, దాంతోపాటు తండ్రి మొదటి నుంచి కూడా మంచు మనోజ్ యొక్క వ్యవహార శైలిపైన గతంలో కూడా ఒక ఆడియోని రిలీజ్ చేశాడు. దాంతోపాటు కేసులు కూడా నమోదు చేయించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈయన ఇట్లా ఏకంగా లెటర్ రాయడం అనేది ఆ ఇంట్లో కూడా ఆయన్ని ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ఇటు సర్కిల్లో బాగా డిస్కషన్ అయితే నడుస్తుంది. ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి మాత్రం
మంచు మనసు సంబంధించినటువంటి మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా ఎవరు కూడా స్పందించకూడదు, వాళ్ళకు అందరూ సైలెంట్గా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఎక్కువగా సన్నిహితులు కానీ శ్రేయోభిలాసులు కూడా కాస్త దూరంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఒకసారి మంచు మనోజు చేసినటువంటి ట్వీట్ సంబంధించిన ఒకటి నేను చదువుతాను. ఎవర్ టూ క్యూట్ అనేసి మొదట రాశారు. తర్వాత లెట్స్ సిట్ అండ్ టాక్ మ్యాన్ టు మ్యాన్, కీపింగ్ ఉమెన్ డాడ్ అండ్ స్టాఫ్ అండ్ షుగర్ అవుట్ ఆఫ్ దిస్ వాట్ యు సే అనేది ఆయన రాశారు. కేవలం మనం మాత్రమే కూర్చున్నాము, మహిళలు వద్దు, నాన్న వద్దు, ఇంకెవరు స్టాఫ్ వద్దు, కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉండు, నేను సింగిల్గా వస్తాను, నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకురావచ్చు, కావాలంటే ఓపెన్గా హెల్తీ డిబేట్లో పాల్గొందామంటూ కూడా ఆయన ఒక ట్వీట్ని చేశారు. దాంతోపాటు యువర్స్ అని రాసు కరెంటు తీగ అనేసి ఏదైతే అత్తారింటికి దారిలో బ్రహ్మానందం హేమాని బుగ్గగిల్లేటువంటి ఒక ఫోటోని ఆయన దాంట్లో పెట్టినటువంటి పోస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడాలి, రోజుకొక కొత్త మలుపు, ఒకరిపై ఒకరు ఆరోపణలు నిత్యం కూడా ఎప్పుడు మంచు ఫ్యామిలీ గత 2 నెలల నుంచి కూడా మీడియాలోనే వార్తల్లో నిలిచినటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ.